అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రామచంద్రయ్య గారు తానేడు మరణం సందర్భంగా కడప రావడం జరిగింది. శ్రీరామచంద్రయ్య గారిని పలకరించడానికి రావడం జరిగింది. మరి శ్రీరామచంద్రయ్య గారు మొదటి నుంచి కూడా 83 నుంచి కూడా మేము అంతటి ఫాలో అయ్యాం. ఎందుకంటే 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నాం కనుక ఆయన ఆ రోజు కరువు మంత్రిగా ఉన్నాడు. తర్వాత వచ్చేటప్పుడు రాజ్యసభ వచ్చాడు, 2 టైమ్స్ రాజ్యసభ అయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన మీ అందరం కూడా కలిసే ఉన్నాం కనుక ఆయన బాధలో ఉన్నాడు. ఈయన చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి రామచంద్రయ్య గారు ఆయన కూడా పెద్దవాడు వెళ్ళి ఆరోగ్యం కూడా బాగుండాలని, మరి పిల్లలందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. మొదటి నుంచి కూడా రాయలసీమ వచ్చినప్పటికి మన ఒకే పందాలో వెళ్ళింది. అది ఈ రెడ్లు వైసీపీ వచ్చినా రెడ్లే ఉన్నారు, అలాగే టీడీపీ వచ్చినా రెడ్లు డామినేషన్లో వెళ్ళింది. నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు మరి వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి బాగా వీళ్ళకి కూడా ప్రాతినిధ్యం కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బలిజలికి ఒక అవకాశం కల్పించి ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడే శ్రీరామచంద్రయ్య గారు మొదటి నుంచి ఉన్నాడు కనుక ఆయన ఒక లీడర్గా రాయలసీమలో బలిజ నాయకుడిగా మొదటి నుంచి ఉన్నాడు. ఇప్పుడు కూడా కొంతమందికి అవకాశాలు కల్పించాలంటే కొంతమందికి ఇప్పుడు మన తిరుపతి ఎమ్మెల్యే జనసేనకు వచ్చింది. అలాగే మా నాయకులు కూడా చాలామంది అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి మేము పనిచేస్తున్నాం, మేము కావాలని అడుగుతున్నారు. తప్పనిసరిగా చంద్రబాబు రామచంద్రయ్య గారు తానేడు మరణం సందర్భంగా కడప రావడం జరిగింది. శ్రీరామచంద్రయ్య గారిని పలకరించడానికి రావడం జరిగింది. మరి శ్రీరామచంద్రయ్య గారు మొదటి నుంచి కూడా 83 నుంచి కూడా మేము అంతటి ఫాలో అయ్యాం. ఎందుకంటే 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నాం కనుక ఆయన ఆ రోజు కరువు మంత్రిగా ఉన్నాడు. తర్వాత వచ్చేటప్పుడు రాజ్యసభ వచ్చాడు, 2 టైమ్స్ రాజ్యసభ అయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన మీ అందరం కూడా కలిసే ఉన్నాం కనుక ఆయన బాధలో ఉన్నాడు. ఈయన చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి రామచంద్రయ్య గారు ఆయన కూడా పెద్దవాడు వెళ్ళి ఆరోగ్యం కూడా బాగుండాలని, మరి పిల్లలందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. మొదటి నుంచి కూడా రాయలసీమ వచ్చినప్పటికి మన ఒకే పందాలో వెళ్ళింది. అది ఈ రెడ్లు వైసీపీ వచ్చినా రెడ్లే ఉన్నారు, అలాగే టీడీపీ వచ్చినా రెడ్లు డామినేషన్లో వెళ్ళింది. నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు మరి వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి బాగా వీళ్ళకి కూడా ప్రాతినిధ్యం కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బలిజలికి ఒక అవకాశం కల్పించి ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడే శ్రీరామచంద్రయ్య గారు మొదటి నుంచి ఉన్నాడు కనుక ఆయన ఒక లీడర్గా రాయలసీమలో బలిజ నాయకుడిగా మొదటి నుంచి ఉన్నాడు. ఇప్పుడు కూడా కొంతమందికి అవకాశాలు కల్పించాలంటే కొంతమందికి ఇప్పుడు మన తిరుపతి ఎమ్మెల్యే జనసేనకు వచ్చింది. అలాగే మా నాయకులు కూడా చాలామంది అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి మేము పనిచేస్తున్నాం, మేము కావాలని అడుగుతున్నారు. తప్పనిసరిగా చంద్రబాబు దృష్టికి మొదటి నుంచి కూడా రాయలసీమ వచ్చినప్పటికి మన ఒకే పందాలో వెళ్ళింది. అది ఈ రెడ్లు వైసీపీ వచ్చినా రెడ్లే ఉన్నారు, అలాగే టీడీపీ వచ్చినా రెడ్లు డామినేషన్లో వెళ్ళింది. నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు మరి వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి బాగా వీళ్ళకి కూడా ప్రాతినిధ్యం కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బలిజలికి ఒక అవకాశం కల్పించి ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడే శ్రీరామచంద్రయ్య గారు మొదటి నుంచి ఉన్నాడు కనుక ఆయన ఒక లీడర్గా రాయలసీమలో బలిజ నాయకుడిగా మొదటి నుంచి ఉన్నాడు. ఇప్పుడు కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.